సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పేది గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్గా చేయండి. ఇంకా కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 15 నుంచి 21, 2026లో భావోద్వేగ పరీక్ష, మనసు గెలుస్తుందా లేదా పరిస్థితులు గెలుస్తాయా అని ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. ఈ వారం మీరు తీసుకునే ఒక నిర్ణయం కుటుంబ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని కూడా చెప్పచ్చు. ఈ వారం కర్కాటక రాశి వారికి చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భావోద్వేగాలు పెరుగుతాయి. కుజుడు వల్ల ఆగ్రహం కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబంలో ప్రేమ, అనుబంధం అనుకూలం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీ మనసు నియంత్రిస్తే విజయం, భావోద్వేగాలు లోటుతాయి, నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. భావోద్వేగాలు నియంత్రించాలి. ఉద్యోగస్తులకి ఇది ఒక స్టడీ ప్రోగ్రెస్ వీక్ అని చెప్పచ్చు. ఎవరికైనా లే ఆఫ్ అనౌన్స్ చేస్తుంటే, ఏమైనా దాన్ని ఫేస్ చేస్తూ ఉంటే కొంచెం వెయిట్ చేయండి. మంచి మంచి ఉద్యోగ అవకాశాలు మళ్ళీ మీకు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి గౌరవం పెరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి వర్క్లోడ్ ఉన్న సపోర్ట్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఐటీ రంగంలో ఉన్న వారికి టీమ్ కోఆపరేటివ్ వల్ల పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఎక్కడ ఉద్యోగం పోగొట్టుకున్నారో మళ్ళీ అక్కడే అపాయింట్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకి ఫ్యామిలీ సపోర్ట్ వల్ల గ్రోత్ కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు అన్నా కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ స్లోగా ఉంటుంది. విదేశీయ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఈ వారం మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయమే మీకు లాభం ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్గా మార్కెట్ చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పచ్చు. ఈ వారం అంతా కూడా ఆలోచించి తీసుకునే మంచి ఇస్తుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజల మద్దతు ఎక్కువ పెరుగుతుంది. మీ సున్నితమైన మాటలు ప్రజలు మనసు గెలుస్తారు. ఓవర్ ఎమోషన్ వల్ల డిసిషన్ తీసుకోకండి. మీ దగ్గరికి వచ్చే మీ యొక్క ఆ ప్రజలు వాళ్ళకి ఏం రియల్గా ఏది కావాలో, ఏది మిస్ అవుతున్నారో దాన్ని గుర్తించి చేయండి. కుటుంబంలో అనుబంధం పెరుగుతుంది. మీ యొక్క మాట కాస్త అదుపులో ఉంచుకోండి. కర్కాటక రాశి వారికి కొంచెం మాట కటువుగా ఉంటుంది. అవతల వాళ్ళని ఎంతటి వాళ్ళైనా మీరు కొంచెం కించపరిచినట్టు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు విలువ పెరుగుతుందని కూడా చెప్పచ్చు. జీవిత భాగస్వామితో ఎమోషనల్ బాండింగ్ బలపడుతుంది. ఈ వారం మీ కుటుంబమే మీకు పెద్ద బలం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మోడరేట్ డ్రైనింగ్ ఉంటుంది. రిస్క్ తీసుకోకండి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. విద్యార్థులకి సపోర్ట్ పెరుగుతుంది. ఫోకస్ పెరుగుతుంది. విదేశీ అవకాశాలు కూడా బాగున్నాయి. క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండండి. ఎమోషనల్ స్ట్రెస్ తగ్గించండి. జీర్ణ సంబంధించిన విషయాలు రావచ్చు. కాస్త మర్మస్థానాలు, మూత్రంపై దగ్గర మంటగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వేసవి తాపడం ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ మంచినీళ్ళు, మజ్జిగ అలాంటివన్నీ ఎక్కువ తీసుకోండి. సరైన ఆహారం, నిద్ర అవసరం అని చెప్పండి. పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ అవాయిడ్ చేయండి. సోమవారం రోజు శివుని ప్రార్థించండి. ఓం నమః శివాయ 108 సార్లు జపం చేయండి. పాలు లేదా తెల్ల పువ్వులు దానం చేయండి. ఒక వస్త్రం దానం ఇవ్వండి. ఒక చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. మంచినీటి వసతి ఏర్పాటు చేయండి. ఈ ఒక పరిహారం మీ మనశ్శాంతిని, జీవితాన్ని స్థిరపడుతుంది. ఎందుకంటే ఒక చిన్న మార్గదర్శకం ఎవరి జీవితానైనా మార్చొచ్చు అని కూడా చెప్పచ్చు. భావోద్వేగాన్ని కంట్రోల్ చేయండి. కర్కాటక రాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడా అతి శక్తివంతం. మీకు ఇంకా ఫలితాలు బాగా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరంగాళి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. డైరెక్ట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు.